ఒక్కసారి యావత్ యువత కూడా ఇలా యూత్ డే కాబట్టి కూడా ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ వచ్చి యావత్ నిజాలన్నీ కూడా ఇలా ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని ఒక యువతగా, ఒక యువ ఎమ్మెల్యేగా చెప్పాలని వాళ్ళ ముందు వచ్చి చెప్పిన. మళ్ళొక్కసారి కూడా మీకు కూడా కాగితం చూపిస్తున్నా. ఈ కాగితం చూడండి, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న కాగితం, వీళ్ళు వేసిన జీతాలు. మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం జవాబు చెప్తారో ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాలి. అదే విధంగా జేఏసీ పేరు మీద కోదండరాం కూడా తప్పుడు ప్రచారాలు ఈ 10 సంవత్సరాలు చేసిండ్రు. ఇవాళ కోదండరాం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ యావత్ తెలంగాణకి ఈ 1,60,083 ఉద్యోగాలు మేము ఇచ్చినవా లేదని చెప్పాలి. అదే విధంగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేశారు, కేటీఆర్ గారు ఏ విధంగా చేశారు. ఇలా 24 గంటల పవర్ ఇస్తే ఏ ఒక్క రోజు కూడా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కి పవర్ హాలిడే అని లేదు. ఈ మూడు షిఫ్ట్లు నడుస్తా ఉన్నాయి. జనరేటర్ మర్చిపోయారు. ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి తీసుకొని బిహెచ్ఎల్ లాంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు చెప్తా ఉన్నాను. ఇలా ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా ఇలా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు నడితే దీంట్లో ఇలా ప్లాస్టిక్ తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ప్లాస్టిక్ ద్వారా బకెట్లు తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ఇవాళ అదే విధంగా పెయింట్స్ తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు, ఫార్మాలు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద బ్యాటరీస్ తయారు చేసే ఇండస్ట్రీలు కావచ్చు. ఒక్క సెకండ్ కూడా పవర్ కట్ లేకుండా ఇచ్చింది ఇది కేసీఆర్ గారా, అవునా కాదా? మీ గుండె మీద చేసుకుని జవాబు చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మాణిక్య ఠాకూర్ గారు మీకు ఏదో నాన్ అవైలబుల్ వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి ట్వీట్ చేశారు, పోస్ట్ చేశారు, ఎక్స్పోజ్ చేశారు. ఏంటంటే అన్న మీకు ఒకటే చెప్తా ఉన్నాను. నా మీద సుధీర్ రెడ్డి గారి మీద డిఫమేషన్ సూట్ వేసిరు మహారాజు. ఏమని వీళ్ళు నా మీద ఆరోపణ చేసిరు. వీళ్ళు నేను ఆనాడు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పి ఆరోపణ చేసి, కానీ వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ ఏంటంటే అది కొత్తగా కౌశిక్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు మేము చెప్పలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాడు ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రెసిడెంట్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేసింది మాత్రమే మేము ఎండార్స్మెంట్ చేసినాం కడితే ఇదేదో మేము చెప్పింది కాదు. వాళ్ళ సొంత పార్టీలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు వాళ్ళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే మేము ఎండార్స్మెంట్ చేసినాం. ఇది ఫ్యాక్ట్ కాదు. దాన్ని కూడా మీరు ఆనాడు వాళ్ళు వింటాం ప్రెస్ మీట్ లో కూడా నేను ట్వీట్ చేసిన ఆ వీడియో కూడా వాళ్ళు ప్లే చేసింది కూడా మీకు ట్వీట్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్.